వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో మార్వడి గో బ్యాక్ అనే ఉద్యమం చల్లగైపోయింది. ఇంకా మార్వడి గో బ్యాక్ అనే నినాదం వినిపించట్లేదు అనుకుంటున్నాను. కానీ ఓయూ వేదికగా ఆ ఉద్యమం మరోసారి ముందుకు రాబోతుంది. సో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఓయూలో జరగబోతుంది. సో ప్రజెంట్ మనతో శ్రీకాంత్ ఉన్నట్టు మాట్లాడదాం. అసలు మార్వడి గో బ్యాక్ అనే నినాదం ఎందుకు బ్రేక్ వచ్చింది, తర్వాత కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? వాస్తవానికి మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం బ్రేక్ ఏం రాలేదు, నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. మొన్న కూడా మేము రౌండ్ టేబుల్ మొన్న కూడా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినాము. అన్ని సంఘాలు మాట్లాడేమంటే ఈరోజు రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్నాం. ఈ యొక్క రౌండ్ టేబుల్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మార్వాడి గోబ్యాక్, ఖచ్చితంగా మార్వాడీలో వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే తెలంగాణ సమాజాన్ని మార్వాడీలు పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా చంపేస్తారు. వాళ్ళ యొక్క జిలేబీ కావచ్చు, సమోసాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తం కల్తీకి క్యాన్సర్కు పుట్టిన వాళ్ళు పెట్టిన వాళ్ళు మార్వాడీలు. కాబట్టి ఈ తెలంగాణ సమాజాన్ని మేము కాపాడుకోవడం కోసం, తెలంగాణ సమాజాన్ని బతికించుకోవడం కోసం మేము మార్వాడి గోబ్యాక్ అంటున్నాం. దానికి ఈరోజు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. గతంలో కూడా ఓయూ వేదికగానే తెలంగాణలో వ్యాపార సముదాయాలు బంద్కి పిలుపునిచ్చారు. అది ఓయూ కేంద్రంగానే జరిగిన తర్వాత తెలంగాణ తర్వాత మళ్ళీ ఏదైనా బంద్ విజయవంతమైందా అంటే అది ఇక్కడ నుంచి వేదిక నుంచి ప్రకటించింది. సో తదుపరి కార్యాచరణ ఏముండబోతుంది? అసలు తదుపరి కార్యాచరణ ఏముండబోతుందంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, మార్వాడి ఈ నలుగురు నుండి 3 పార్టీలు ఒక సమాజం. ఈ నలుగురు నుండి ఈ తెలంగాణ సమాజాన్ని విముక్తి చేసుకోవాలంటాం. ఎందుకంటే మార్వాడికి వత్తాసు పలుకుతున్న పొలిటికల్ పార్టీలు అందరూ చూసుకున్న మార్వాడీలు, వీళ్ళు నలుగురు కలిసి తెలంగాణ సమాజాన్ని చంపేస్తారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. WHO ఒక మాట చెప్పింది, 2035 వరకు భారతదేశంలో క్యాన్సర్ ఉండే నీళ్ళు ఉండదని చెప్పింది. ఈ క్యాన్సర్ ఎవరు ప్రభావితం చేస్తారు? మార్వాడీలే. ఇంకొక ఉదాహరణ చెప్తా. కట్బండ్ అని ఒక ప్రాంతం ఉంటుంది ఇక్కడ. అక్కడ ఈ మార్వాడి సముదాయానికి సంబంధించిన షాపులన్నీ బేగం బజార్కి ఎక్కడి నుంచి వస్తువులు వస్తాయో ఆ కట్బండ్ అనే ప్రాంతంలో ఈ మార్వాడీలు మొత్తం కల్తీ చేస్తారు. అక్కడి నుంచే ఇవన్నీ సప్లై జరుగుతుంది. అట్లా చాలా కేసులని. ఇప్పుడు ఇంతెందుకు, ఇక్కడ ఉన్న పోలీసులు కదా, ఈ ప్రభుత్వానికి ఒక సవాల్ విసురుతున్నా. ప్రభుత్వానికి ఒకవేళ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజల మీద చింతశుద్ధి ఉంటే నాతో రండి, నేను బేగం బజార్ తీసుకుపోతా. పోయినాక అక్కడ చూద్దాం ఏముందో. మొత్తం కలితే ప్రభుత్వం అండదండలు చూసుకునే మార్వాడీలు తెలంగాణ సమాజాన్ని చంపేస్తారు. తెలంగాణ సమాజాన్ని చంపితే ఆ మార్వాడీలకి పొలిటికల్ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. కాబట్టి మేము మా సమాజాన్ని, మా ప్రజలను కాపాడుకోవడం కోసం పొలిటికల్ పార్టీలు చంపేయాలనుకుంటున్నాం. చంపేయాలంటే మీన్స్ ఏంటి? వచ్చే ఎలక్షన్లలో పొలిటికల్ పార్టీలను బొందబెట్టడమే, పొలిటికల్ పార్టీని ఒడగొట్టడమే. మార్వాడి గురించి కూడా మాట్లాడుతుంటే వాడు తెలంగాణ తల్లికి పుట్టినోడు కాదు, మార్వాడికి పుట్టినోడు. మేము తెలంగాణ తల్లికి పుట్టినోళ్ళం కాబట్టి తెలంగాణ సమాజం గురించి మాట్లాడతా. ఒక్క ఉదాహరణక ఏమైనా మార్వాడోడు ఒకసారి తెలంగాణ పోరాటం ఉండా? జైలుకు పోయిండా? ఏమైనా సకజల సమ్మె నడిచింది, పోరాటం చేసిండా? మరి ఎక్కడి నుంచో బతుకొచ్చినోడు ఇక్కడ మాకుందని మాట్లాడితే మరి ఈ నేల కోసం మేము జైలు పోయినాం. ఇదే యూనివర్సిటీలో వేలాది మంది విద్యార్థులు చచ్చిపోయారు. మరి మార్వాడని కొడుకు చచ్చిండా? మరి వాడివాడక్క మా ప్రాంతానికి వచ్చి మాది అని మాట్లాడానికి. కాబట్టి మేము తెలంగాణ సమాజం నుంచి, తెలంగాణ ప్రజల కోసం మాట్లాడే వ్యక్తులుగా యూనివర్సిటీల నుండి మా సమాజాన్ని ఖచ్చితంగా కాపాడుకోవడం కోసము ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. మీరు అనుకోవచ్చు మన తెలంగాణ ఇది మన మార్వాడి పోరాటం చల్లబడ్డం తప్పది. 1969లో స్టార్ట్ అయిన తెలంగాణ 2014 వరకు పోరాటం ఏమైనా ఆగిందా? అరే నాయకత్వం అటు ఇటు ఉండొచ్చు, కానీ ప్రజలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. కాబట్టి మేము మా ప్రజలందరం కలిసి ఖచ్చితంగా మార్వాడిని గోబ్యాక్ అంటాం. దాంతోపాటు మార్వాడికి మద్దతు తెలిపిన ఏ పొలిటికల్ పార్టీని కూడా తెలంగాణ ప్రజలలో, తెలంగాణ సమాజంలో, తెలంగాణ నేల మీద తిరగనీయం. దానికి మేము కంకణబద్ధులమై ఈరోజు దానికి పునాది ఇస్తున్నాం. సో ఓకే, పునాది ఇస్తున్నారు. ఉద్యమానికి చాలా మంది వ్యాపారులు సపోర్ట్ చేస్తారు, పల్లెల నుంచి కూడా సపోర్ట్ వచ్చింది. ఈ సపోర్ట్ ఒకసారి గురించి మనం పక్కన పెడితే అంతే నెగిటివిటీ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. మాధవి లత లాంటి వాళ్ళు మార్వాడి గోబ్యాక్ అనేటోళ్ళు అసలు తెలంగాణలే కాదనే మాట మాట్లాడుతున్నారు కదా. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఒక్క మాట చెప్తాక, ముస్లింలు నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తే వాళ్ళు ఉగ్రవాళ్ళు అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఆదివాసులు నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తే నక్సలెట్లు అయిపోతారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి మార్వాడిని వ్యతిరేకిస్తే అర్బన్ నక్సలెట్ అవుతాం. మరి ఎవరక్క దేశభక్తులు? నరేంద్ర మోడీ దేవుడు అన్నోడు దేశభక్తుడు, నరేంద్ర మోడీ తప్పు చేసిన అన్నోడు దేశద్రోహ? చెప్పండి. మాధవిలత వాళ్ళు ఏమని మాట్లాడుతారు? అసలు మార్వాడీలే అసలు ఈ దేశభక్తులను మాట్లాడుతూ ఒక్క మాట చెప్తాక, మార్వాడి వాళ్ళు దేశభక్తులు అయితే మార్వాడి వాళ్ళు ఎంతమంది జవాన్లు ఉండి సైన్యంలో పనిచేస్తారు? నాకు లిస్ట్ చూపెట్టి మన మాధవిలతను చూపిస్తుందా? పోనీ బండి సంజయ్ చూపిస్తాడా? చెప్పండి అక్క, చూపించాలి కదా. కేవలం ఒక డ్రామా. మార్వాడి వాళ్ళ డబ్బులతోని వాళ్ళ కంపెనీలతో డబ్బులు తీసుకొని పార్టీలు విరాళాలు స్వీకరించి తెలంగాణ ప్రజలను, తెలంగాణ సమాజాన్ని చంపేయమని చెప్పేది కేవలం పొలిటికల్ పార్టీలే. దానికి మార్వాడుల రూపంలో చంపేస్తారు. నేను ఒక మాట చెప్తా, బండి సంజయ్కి ఎందుకు అంత ప్రేమ ఉందో తెలుసా?
ఎందుకు అంత ప్రేమ అంటే ఇరాన్ లాల్ అంటే ఒకడు ఉంటాడు మార్వాడు, వాడు గుట్కలు సప్లై చేస్తాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం, గుట్కా అంబరు పొట్లాలు. దీంట్లో బండి సంజయ్ వన్ ఆఫ్ ద మెంబర్ కదా. ఇంతకుముందు కానీ కేంద్ర మినిస్టర్ కాకముందుకు ఏం చేసేది, గుట్కలు అమ్మేది. ఇరాన్ లాల్ అంటే బండి ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఈ గుట్కా వ్యాపారం నడిచింది కాబట్టి తెలంగాణ సమాజం నుంచి మార్వాడీలు పోతే ఇలా గుట్కా వ్యాపారము వీళ్ళ డబ్బులు అందే కాబట్టి మార్వాడి వాళ్ళకు మద్దతు తెలుపుతారు. ఒక్క మాట చెప్తాక, ఒకవేళ మీరు మార్వాడీల గురించి మాట్లాడాల్సుకుంటే మీరు రాజస్థాన్ గుజరాత్ పోయి పోటీ చేసుకుని గెలుచుకోండి, మేము వద్దంటమా? మీరు మా ఓట్లతో గెలిచి మా తెలంగాణలో గెలిచి మా మీద మార్వాడి తప్పు మాట్లాడితే మీరు మార్వాడిని మద్దతు తెలిపితే మేమంత పిచ్చోలమా చెప్పండి? మేము 1000% వ్యతిరేకిస్తాం. మీరు అనొచ్చు యూనివర్సిటీ విద్యార్థులకు మార్వాడోళ్ళకి ఏం సంబంధం మీరు అడగొచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోక, ఈ సమాజము మా తల్లులు మా తల్లిదండ్రులు అందరూ పన్నులు కడతారు. పన్నులు కడితే మేము చదువుకుంటున్నాం అక్క. చదువు అంటే సమాజాన్ని చదవడం కాబట్టి, మా సమాజం మీద దాడి జరుగుతుంది కాబట్టి 1000% మేము మా సమాజ పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా కొట్లాడి మార్వాడి ముక్తి తెలంగాణ చేసుకోవాలి. ఎందుకంటే మార్వాడులు బతితే తెలంగాణ ప్రజలు బతకరు, తెలంగాణ ప్రజలు చచ్చిపోతారు. సో రాజాసింగ్ పరిస్థితి ఏంటిది మరి? ఈయన రాజాసింగ్ గురించి నేనేం మాట్లాడతాక, ఆయన తెలుగుడు కాదు, తెలుగు రాదు. ఈ నేల మీద పుట్టిన తెలుగు వస్తుంది, తెలుగు రానంత నేను ఎందుకు మాట్లాడతాక? ఆయన మార్వాడు, ఆయన స్పష్టంగా చెప్పిండు మార్వాడుల మీద పాట పాడిన నుండి జైలు వేయించిండు. మార్వాడుల గురించి మాట్లాడొద్దు అంటుండు. ఎందుకు? అనేది ఈ ప్రాంతం కాదు కాబట్టి ఖచ్చితంగా ఆయన మాట్లాడుతుండు. నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా రాజాసింగ్కు తగిన బుద్ధి మా తెలంగాణ ప్రజలు చెప్తారు. తెలంగాణ తల్లికి పుట్టినోడు, తెలంగాణ తల్లి పాలు తాగినోడు, తెలంగాణ గాలి పిలుచుకున్నాడు, తెలంగాణ నేల మీద పుట్టినోడు ఎవడైనా తెలంగాణ గురించి మాట్లాడాలి. తెలంగాణ గురించి మాట్లాడకపోతే వాడు తెలంగాణ ద్రోహి, తెలంగాణ తల్లికి పుట్టినోడు. ఎవరు తల్లి పుట్టినో నిర్ణయించుకోవాలి. మేము తెలంగాణ తల్లికి పుట్టినాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడతాం, తెలంగాణ సమాజం కోసం కొట్లాడతాం. రాజాసింగ్ కూడా ఒక సవాల్ విసురుతున్నాడు. నిజంగా కల్తీ వ్యాపారం అంటున్నారా? కల్తీ వ్యాపారంకి ఎదురే దిక్కావు ముజే నేను కూడా ముందుకు వచ్చి నించుంటా అంటున్నాడు. అసలు కల్తీ వ్యాపారమే జరగట్లేదు అని చాలా క్లారిటీగా చెప్తున్నాడు బేగం బజార్లో. కల్తీ వ్యాపారం జరగకపోతే నాతో బేగం బజార్ రమ్మని చెప్పి రాయసింగ్ ఇద్దరం పోదాం. రాయసింగ్ పెద్దనే కదా, ఎమ్మెల్యే కదా, ఆయన అన్న అంట తోలుకోమన్నారు మా తమ్ముడని. మన ప్రజలను కాపాడుకుంది రమ్మను. ఒక్క మాట చెప్తా, బేగం బజార్లో కల్తీ లేకపోతే ఎందుకు భయం మరి? వాళ్ళే మార్వాడోళ్ళు రేపు ప్రెస్ మీట్ పెట్టారే, మా బేగం బజార్లో కల్తీ లేదా బాయ్ ఇగో చూపెట్టని చెప్పి మన పోలీస్ అధికారులు ఉంటారుగా, తీసుకొని చూపెట్టమను. నేను ఎందుకు వద్దంట దానికి? చెప్పండి. ఏమన్నా ఇన్ని రోజుల మార్వాడోడు ఎప్పుడన్నా గూగుల్ పే ఫోన్పే తీసుకుంటారా? లిక్విడ్ డబ్బులు తీసుకుంటారు. జిఎస్టీ కడుతున్న బండి సంజయ్ బాగా మాట్లాడు, కడతారా జిఎస్టీ? చూపిస్తాడా? ఇది ఒక డ్రామా, పొలిటికల్ డ్రామా. మార్వాడోళ్ళ ముసుగుల తెలంగాణ సమాజాన్ని దోసుకొని దొంగలాడుతున్న డ్రామా ఇది మా తెలంగాణ సమాజం ఖచ్చితంగా స్పష్టంగా అన్ని విషయాల మీద అవగాహన సమాజం ఖచ్చితంగా వాళ్ళకి తగిన బుద్ధి తెలుస్తారు. అయితే కల్తీ వ్యాపారం ఒకసారి మనం కొద్దిసేపు పక్కన పెడితే, మార్వాడి మోసాలు కూడా జరుగుతున్నాయి తెలంగాణలో. దట్టు హైదరాబాద్ ఫిలిం నగర్లో గోల్డ్ షాప్ ఇష్యూ. వాస్తవానికి మార్వాడోళ్ళు మోసాలు జరుగుతున్నాయి. అసలు మార్వాడి అంటేనే మోసగాడు కదా అక్క. కొత్తగా ఏముంటుంది? పానీపూరితో వచ్చినోడు పట్నం అంతా ఆక్రమించుకోండు, అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ భూములు కొన్నాడు, అన్ని సినిమాలకు డైరెక్టర్ అయ్యిండు, ఈఎంఆర్సీ వాంది, డిఎమార్ట్ వాంది, ఓయో వాంది, అసలు మొత్తం వాందే. ఒక్క మాట చెప్పాలా, ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని దోసుకుంది. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏజెంట్లు ఎవరు? బ్రిటిష్ వారు. నార్త్ ఇండియా కంపెనీ మళ్ళీ ఈసారి దేశాన్ని దోసుకుంటుంది. నార్త్ ఇండియా కంపెనీకి ఏజెంట్లు ఎవరు? మార్వాడి, గుజరాత్ వాళ్ళు. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యతిరేకంగా మా తాతలు కొట్లాడారు, నార్త్ ఇండియా కంపెనీలకు వ్యతిరేకంగా ఇప్పుడు మేము కొట్లాడాలి. లేకపోతే మా ప్రజలు బతకలేరు. కాబట్టి ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. సో మరి పోలీస్ వ్యవస్థ ఎందుకు ఈ ఉద్యమాన్ని అణచేయాలి అనే ప్రయత్నాలు సాగిస్తుంది? అండ్ లా అండ్ ఆర్డర్కి మీరు విరుద్ధంగా, న్యాయానికి విరుద్ధంగా మీరు పోరాటం చేస్తున్నారని ఎందుకు స్టేట్మెంట్లు ఇస్తున్నారు? నేను పోలీసు వాళ్ళకు ఒక మాట చెప్పదలుచుకున్నా. మీరు తెలంగాణ పోరాటం అన్ని చూసిరు, తెలంగాణ సాయుధ పోరాటం చూసిరు, తెలంగాణ మల్దా చూసిరు, తెలంగాణ ఉద్యమం చూసిరు, విప్లవాలు చాలా ఉద్యమాలు అన్నీ చూసిరు. ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నా, అరచేతిని అడ్డపెట్టి సూర్యకాంతి నాపలేరు, ప్రతి నిమిషం పోరాడే ప్రజలను భయపెట్టలేదు. ఇది తెలంగాణ. అది మీకు అర్థం కావాలి. ఆప్తే ఆగనీకి ఏమన్నా ఆంధ్రప్రదేశ్ లేకపోతే గుజరాతా లేకపోతే అమిత్ షా జీతగాలు ఉన్న ప్రాంతం అనుకుంటారు. ఇది ఎక్కడ కూడా ఆగది. ఇది ఖచ్చితంగా అడవి అంటుకుంది. మనం చెప్పిన ఒక మీటింగ్లో అడవి అంటుకుంది. అది చిన్నగా ఈ అడవి ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతం అంతా అంటుకుంటుంది. అది ఓయిల విద్యార్థులు మేము అంటబెట్టినాం. అది ముందుకే పోతుంది తప్ప వెనుకపోదు. ఇప్పుడు తెలంగాణ పోరాటంలో ఇక్కడ తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు వెనుక దగ్గర నాయకులు తగ్గొచ్చు కానీ ప్రజలు తగ్గలే. అంతిమంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకురు. ఆఫ్టర్ వీడెంత, వాని ఏజెంట్లు ఎంత, వాని భక్తులు ఎంత, ఇది ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. అయితే ఒక పక్క పోరాటం ఉవ్వెత్తున సాగుతుంది, ఇంకోవైపు అణిచివేత కూడా అదే స్థాయిలో కంటిన్యూ అవుతూనే ఉంది. పొలిటికల్ పార్టీస్ కూడా ఎవరు గోబ్యాక్ మార్వాడికి సపోర్ట్ చేయని పరిస్థితికి వచ్చింది. సో ఇంకొకసారి కూడా నేపాల్ జెన్జీ ఏదైతే చూస్తున్నామో అదే పరిస్థితి వస్తుంది తెలంగాణ. నేను అది చెప్పలేను, అది అవుతుందా కాదా చెప్పలేము, కానీ పోరాటం మాత్రం కొనసాగిస్తాము. అది ఇక్కడ ఉన్న యువకులుగా మా ప్రజలందరూ ఒకవేళ కావాలని పోరాటం ముందుకు వస్తే దానికి మేము ఒకవేళ మా ప్రజలు మాకు అవకాశం ఇస్తే నాయకత్వం తీసుకొని ముందుకెళ్తాము. అది జెన్జింగ్ అవుతుందా ఏదింగ్ అవుతుందా కూడా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు నేపాల్ అయింది, బంగ్లాదేశ్ అయింది. అది పాలకుల తప్పే, ప్రజల తప్పు కాదు. పాలకులు అసమర్థులు అయినప్పుడు ప్రజలు తిరగబాటు చేస్తారు. దానికి ఉదాహరణ నేపాల్, బంగ్లాదేశ్.
ఇక్కడ పాలకులు కూడా గొప్ప వాళ్ళని ఎవరు అనుకుంటారు నాకు తెలియదు, కానీ అసమర్థులు అంటే అవలగాలు, అంతకన్నా అద్మానంగాలు వీళ్ళు. వీళ్ళ గురించి మాట్లాడమంటే నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి ఏం తెలియదు, ఎవడేం మాట్లాడుతూ వానికి ఏం అర్థం కాదు. ఇన్ని సంవత్సరాలలో మోడీ కానీ అమిత్ షా కానీ ఈ అభివృద్ధి చేసిన చూపెట్టారు ఏమన్నా. హైదరాబాద్కి వచ్చిన మతాల గురించి మాట్లాడే, ఏడికి పోయినా మతాల గురించి సిగ్గుండాలి. మన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆయన సల్వన్ జూడ మీద తీర్పిస్తాడని నక్సలేట్ అన్నాడు. ఏమన్నా తెలివి ఉందా అమిత్ షాకు? అర్థమైందా? అంటే వీళ్ళు చట్టాలు చదవరక్క. అందుకే జ్ఞానం గొప్పది, జ్ఞానం ఉండాలి. జ్ఞానం చదవాలంటే మేము ఎప్పుడైనా. అందుకే చదువుకొని మూర్ఖులేమో ఈ దేశంలో ఉన్న మతం గురించి మాట్లాడతారు, చదువుకున్న విజ్ఞానులేమో మానవాళి మనల గురించి మాట్లాడతారు. విజ్ఞానవంతులేమో యూనివర్సిటీలు ఉంటారు, అజ్ఞానవంతులేమో ఆర్ఎస్ఎస్ అటువైపు ఉంటారు. మేము ఖచ్చితంగా విజ్ఞానవంతులు, మా ప్రజలు మా సమాజాన్ని కాపాడుతున్నాం. సో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు? ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని విద్యార్థి సంఘాలు పాల్గొంటున్నాయి. విద్యార్థి సంఘాలతో పాటు తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఖచ్చితంగా మీరు కూడా ఉండాలి, మేము అందరం ఉంటున్నాం. ఇది తెలంగాణ అసలైన పోరాటం, ఇది భౌగోళిక పోరాటం అయిపోయింది. అసలైన తెలంగాణ పోరాటం ఈరోజు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు చాకలైలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె మన్మల్లమైన మేము ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తున్నాం. సో ఓయూ నుంచి ఏ ఉద్యమానికి పిలుపునిచ్చినా అది సక్సెస్ అవుతుంది. అండ్ దాంతోపాటు దానికి ఒక పెద్ద ఉదాహరణే తెలంగాణ ఉద్యమం కూడా. సో ఇప్పుడు గో బ్యాక్ మార్వడి నినాదం పుట్టింది కూడా ఓయూ నుంచే. అండ్ దాంతోపాటు బంద్కు పిలుపునిచ్చినప్పుడు కూడా బంద్ ప్రశాంతంగా జరిగిన సందర్భం. అండ్ చాలామంది వ్యాపారులు కూడా ఈ బంద్తో సంబంధం లేదు, అసలు నిజంగా బంద్ పాటిస్తారా వ్యాపారులు అనుకున్న సందిగ్ధంలో ఉండే మార్వడి వ్యాపారుల దిమ్మ తిరిగేటట్టు కూడా షాపులు క్లోజ్ చేసి వాళ్ళ సపోర్ట్ ఓయూ స్టూడెంట్స్కి తెలిపిన పరిస్థితి.